తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాల్సిందిగా మనవి. సో ఇప్పటివరకు చాలామంది చాలా సర్వే సంస్థలు హర్యానాలో ఎక్కువగా ఇండియా కూటమికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి తేల్చేయడం అనేది కూడా జరిగింది ఆల్మోస్ట్. బట్ మన సర్వే సంస్థ కావచ్చు, తర్వాత జనరల్ లోక్పాల్ సర్వే సంస్థ కావచ్చు, హర్యానాలో మాత్రం ఎన్డీఏ కూటమికి ఎక్కువ స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. బట్ ఎందుకంటే అన్ని సర్వే సంస్థలు ఒక రకంగా చెప్తున్నాయి, మరి ఇక్కడ సర్వే సంస్థలు మాత్రం మనం అబ్జర్వ్ చేసింది మాత్రం కొంతవరకు డిఫరెంట్గా ఉంది. ఎవరిది నమ్మచ్చు, ఎవరిది నమ్మలేం. అలాగే ఈ 2 days తర్వాత గ్యాప్ తీసుకొని కూడా ఈ సర్వే సంస్థ చేయడానికి కారణం కూడా ఇదే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో హర్యానాలో ఎగ్జిట్ పోల్ ఏం చెప్తుంది, మనం గతంలో సర్వేలో ఏం చెప్పినామో ఎగ్జిట్ పోల్ కూడా దాదాపుగా అదే చెప్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో హర్యానాలో మనం ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కూటమికి 43 నుంచి 46 స్థానాలు, ప్రతి ఒక్కరూ 30-35 దగ్గరనే ఆపేయడం అనేది జరుగుతుంది. బట్ వీళ్ళ సర్వే సంస్థ జనలోక్పాల్ కావచ్చు, మిగిలిన వాళ్ళు ఎన్డీఏ కూటమికి 43 నుంచి 46 స్థానాలు ఇచ్చారు. ఒకవేళ ఇదే హైలైట్ కనుక అయితే గతంలో ఆంధ్రప్రదేశ్లో కేకే సర్వే సంస్థ ఎంత అయితే హైలైట్ అయ్యిందో, హర్యానా సంబంధించి చూసుకున్నట్టయితే జనలోక్పాల్ సర్వే సంస్థ హైలైట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఎన్డీఏ కూటమికి 43 నుంచి 46 స్థానాలు ఇవ్వడం అంటే అందరు ఒకవైపు, వీళ్ళొక్కరు ఒకవైపు ఉన్నట్టు కూడా ఈ సర్వే చేయడం అనేది జరిగింది. సో వీళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది చూద్దాం. 43 నుంచి 46 స్థానాలు. ఇండియా కూటమి కేవలం 41 నుంచి 44 స్థానాలు మాత్రమే వీరికి ఇచ్చారు. మిగిలిన వారికి 4 నుంచి 5 స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ 90 స్థానాలకి దాదాపుగా 46 స్థానాలు ఎవరికైతే గెలుస్తారో వాళ్ళే సీఎంకి అవకాశం ఉంటుంది. మూడోసారి హైట్రిక్గా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఎలాగైనా సరే మూడోసారి హైట్రిక్గా రావాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో గెలుపు కోసం కూడా ఏకంగా కొంతమంది సెలబ్రిటీస్ని, ఒలింపిక్స్ క్రీడాకారులను కూడా వారి పార్టీలో చేర్చుకోవడం అనేది కూడా జరిగింది. సో హర్యానా పైననే అందరి దృష్టి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో అత్యధిక స్థానాల వైజ్గా చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ, కూటమి వైజ్గా చూసుకుంటే హస్తం పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి హర్యానా కూడా హస్తానిదే కైవసం అని చెప్పేసి కూడా అంటున్నారు. వీళ్ళు మాత్రం ఎన్డీఏ కూటమికి 43 నుంచి 46 స్థానాలు ఇస్తున్నారు. అలాగే ఇండియా కూటమికి కేవలం 41 నుంచి 44 స్థానాలు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన వారు 4 నుంచి 5 మంది ఉన్నారు. సో ఇక్కడ స్పష్టంగా ఎన్డీఏ కూటమికి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి హర్యానాలో ఈ ఎగ్జిట్ పోల్ ఎంతవరకు కరెక్ట్ అవ్వబోతుంది? 46 స్థానాలతో మూడోసారి ఎవరు సీఎంగా అయ్యే అవకాశం ఉందనేది మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మొత్తానికి హర్యానాలో మరోసారి హైట్రిక్గా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే హస్తానికి ఇండియా కూటమికి అవకాశం ఇవ్వబోతున్నారా? మరి ఇప్పటివరకు చాలామంది క్రిటిక్స్ చెప్పడం అనేది జరిగింది. బట్ ఇండియా కూటమికి ఎక్కువ స్థానాలు ఇచ్చారు. బట్ ఈ సర్వే సంస్థ ఎంతవరకు నిజం కాబోతుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.